టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యల గురించి వివరించడానికి గుంటూరు జీజీహెచ్ న్యూరో సర్జన్ డాక్టర్ గోళ్ళ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన వెన్నుపూసకి సంబంధించిన సర్జన్ కూడా శస్త్రచికిత్సలు చేస్తారు. ఈ రెండు సమస్యల మీద ఆయన మనకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం రామకృష్ణ. నమస్కారం డాక్టర్ రామకృష్ణ గారు. ఈ తలనొప్పులు ఎన్ని రకాలు ఉంటాయి? కొంతమంది దీర్ఘకాలం బాధపడుతూ ఉంటారు. వాటి వల్ల వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ ఎలా అనే దాని మీద ఈ కార్యక్రమం. ఫస్ట్ తలనొప్పులు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీరు దయచేసి చెప్తారా? తలనొప్పి అనేది యూజువల్గా ఏంటంటే టెన్షన్ హెడేక్ అని, మైగ్రేన్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని, ఇలా 3 రకాల హెడేక్లు ఉంటాయండి. ఇందులో యూజువల్గా ఈ హెడేక్లో కామన్గా వచ్చేది మైగ్రేన్ హెడేక్. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది యూజువల్గా పేషెంట్లకి పార్షియల్ తలనొప్పి అని పిలుస్తారు దీన్ని. దీనివల్ల ఏంటంటే పేషెంట్లు అది వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. యూజువల్గా సన్లైట్ బయటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, రక్తహీనత బాగా రక్తం యొక్క శాతం బ్లడ్ లో తక్కువైనప్పుడు కూడా, ఎనీమియా ఉన్నప్పుడు, బాగా ఎనిమిక్ ఉన్నప్పుడు కూడా ఈ తలపోటు అనేది వస్తూ ఉంటుందండి. దీంతో పాటుగా ఎక్కువగా దీన్ని ప్రేరేపించేవి ఏంటంటే ఈ సెల్ ఫోన్ వాడకాలు ఎక్కువగా వాడిన, సౌండ్ సిస్టమ్స్ వల్ల కానీ, నైట్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల, ఇంకా వర్క్ స్ట్రెయిన్ ఎక్కువగా నానా విధాలు ఆలోచించడం వల్ల కూడా ఇక మన మైగ్రేన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ మైగ్రేన్ తొలి దశలో గుర్తించడం ఎలా? దానికి చికిత్స విధానాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. యూజువల్ గా ఈ తలపోటు అనేది ఒకవైపే వస్తుంది. యూజువల్ గా కొన్ని సందర్భాల్లో 2 వైపులు కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్నప్పుడు, ఈ తలపోటు ఎక్కువగా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా అసలు ఎందుకు వస్తుంది, కారణం ఏమై ఉంటది, ఏమన్నా బ్రెయిన్ లోపల ప్రాబ్లమా, లేకపోతే అవుట్ సైడ్ ది బ్రెయిన్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమా, స్ట్రెస్ కండిషనా, ఇవన్నీ డాక్టర్లు నిర్ధారించడం ద్వారా డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్లు ఎగ్జామిన్ చేసి మొత్తం ఐడెంటిఫై చేసి తెలియడం ద్వారా మనకి ప్రైమరీ దశలోనే ఈ హెడేక్ కనుగొనవచ్చు, తెలుసుకోవచ్చు ఎందువల్ల వస్తుందో. దీనికి ప్రైమరీగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా రక్తం ఎంత శాతం ఉన్నది, అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఏమన్నా క్రానిక్ సైనసైటిస్ కానీ, ఇంకా ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్రానిక్ కోల్డ్ కాఫ్ ఉన్నాయా వీటి వల్ల, లేకపోతే ఇంకా తెలుసుకోవాలంటే వీటి వల్ల కాదనుకుంటే సింపుల్ గా సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం వల్ల, దాంతో పాటు ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ చేయడం ద్వారా కూడా మనకి ఈజీగా ఇక తలపోటు ఎందుకు వస్తుంది అనేది మనకు ఐడియా. డాక్టర్ గారు, ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వస్తుందంటారు. ఈ ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటికి నివారణ మార్గాలను వివరిస్తారా? యూజువల్ గా ఈ ఒత్తిడి వల్ల వచ్చే తలపోటుని టెన్షన్ హెడేక్ అంటామండి. ఈ టెన్షన్ హెడేక్ అనేది మనిషికి ఉన్నటువంటి సైకలాజికల్ గా స్ట్రెస్ ఒకటి, పని ఒత్తిడి ఎక్కువగా, అంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఫిజికల్ వర్క్ కంటే మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువైపోవడం వల్ల, బీపీ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్ రైజ్ అయ్యి, దాని ఇంట్రాక్రినియల్ ప్రెషర్ రైజ్ అవ్వడం అంటారు. ఈ విధంగా టెన్షన్ బాగా రైజ్ అవ్వడం వల్ల కూడా ఇక తలపోటు అనేది వస్తుందండి. దీన్ని టెన్షన్ హెడేక్ అంటారు. దీన్ని మనం చాలా మటుకి మందులు లేకుండానే మనకి ఎందువల్ల ఈ తలపోటు వస్తుంది అనేది, ఉత్ప్రేరకాలు ఏంటి, ఏ సమస్యలు బట్టి ఇది వస్తుంది అనేది యూజువల్ గా పేషెంట్ కి అర్థమైపోతుందండి. వాటిని మనం యూజువల్ గా ప్రాథమిక దశలోనే నివారించడానికి వీలు ఉంటది. ఇంకా దీంతో పాటు ఒకవేళ బీపీ అలాంటి ఏమైనా పెరిగితే ఆ బీపీకి సంబంధించిన మందులు వాడితే ఆటోమేటిక్ గా ఇక టెన్షన్ హెడేక్ అనేది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, క్లస్టర్ హెడేక్ అంటే ఏమిటి? దాని నివారణ మార్గాలు, దాన్ని గుర్తించడం ఎలా? ఈ సమస్యను వివరించండి. ఈ క్లస్టర్ హెడేక్ అనేది కూడా మామూలుగా టైట్ బ్యాండ్ చుట్టినట్టుగా వస్తుంది. హెడేక్ అనేది చాలా మొత్తం తలంతా భాగం కూడా తలపోటు వస్తుంది, టైట్ బ్యాండ్ చుట్టినట్టుగా. దీని వల్ల కూడా ఇది కూడా సైకలాజికల్ గా ఇబ్బంది పడడం వల్ల, స్ట్రెస్ వల్ల, మెయిన్ ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఒత్తిడి కారణాల వల్ల రైజ్డ్ ఐసిటీ అనేటువంటిది పెరగడం వల్ల వస్తుంది. సో దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, దీన్ని మనం పేషెంటే ముందు మనకి వాళ్ళు చెప్పే హిస్టరీలోనే చాలా మందికి అర్థమైపోతుంటది మనకి. దాన్ని మనం స్కాన్ చేసి ఒకసారి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం, స్కాన్ చేయడం, పేషెంట్ కి షుగర్ ఉందా, బీపీ ఉందా అని చూసుకోవడం, తర్వాత సిటీ బ్రెయిన్ లో ఏమి కనబడకపోతే ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం, ఇట్లా చేసి చూసుకోవడం. దాంతోపాటు ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్, చాలా మందికి స్పాండిలైటిస్ ఉన్నా కానీ అది ప్రాబ్లం నెక్ ప్రాబ్లంతో పాటు నెక్కలో నొప్పితో పాటుగా ఆ పెయిన్
అది ఏమవుతుందంటే తలకు కూడా వ్యాపించి తల కూడా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. సో ఏదేమైనా తలపోటు వచ్చింది అని అనుకున్నప్పుడు యూజువల్ గా ఫస్ట్ సింపుల్ గా మందులు వాడుకోవడం, అసలు ఎందుకు వస్తుందో ఆ ఉత్ప్రేరకాలని తగ్గించుకోవడం, అవి దాని తర్వాత వాటిని అవాయిడ్ చేసిన తర్వాత మనం స్కాన్ చేసుకోవడం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం. అయినా కానీ తగ్గట్లేదు అనుకుంటే బ్రెయిన్ స్కాన్ లో ఏమైనా కొన్ని సందర్భాల్లో ఈ తలపోటు అనేవి ఎందుకు వస్తాయంటే తలపోటు ఒకటే రాదు, తలపోటుతో పాటు వాంతులు రావడం, తల తిరగడం, కళ్ళు బయర్లు కమ్మడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇట్లా జరిగినప్పుడు ఒకసారి మనం బ్రెయిన్ స్కాన్ చేసుకున్నప్పుడు ఒకవేళ బ్రెయిన్ లో ఏమైనా కంతులు కానీ ట్యూమర్లు కానీ లేదంటే మెజలకు సంబంధించేటువంటి రక్తనాళాలు డిసీజులు ఏవి మాల్ఫార్మేషన్స్ అని కానీ లేకపోతే రక్తనాళాలు ఉబ్బి పలచబడి ఆ లేయర్స్ పొంగడం వల్ల ఎన్యూరిజమ్స్ కానీ ఇలాంటివి వచ్చే ఆస్కారం ఉంటుందండి. కాబట్టి తలపోటే కదా అని చెప్పేసి తలపోటే కదా అని సింపుల్ గా తీసేయకుండా మనం ఒకసారి మనకు తలపోటు వచ్చిందంటే రెగ్యులర్ గా అలాగే ఆ తలపోటు అలా కంటిన్యూ అవుతుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్ గా ఏదో పారాసిటమాల్ ఇలా చిన్న చిన్న టాబ్లెట్లు తీసుకుని క్రానిక్ గా అలాగా సంవత్సరాల కొద్దీ టాబ్లెట్లు అలా వాడేస్తూ ఉంటే డాక్టర్లు కన్సల్ట్ చేయకుండా మందులు వాడితే మాత్రం బ్రెయిన్ లో సమస్యలు ట్యూమర్లు కానీ రక్తనాళ జబ్బులు కానీ ఇంకా ఏమైనా సరే అదే కాకుండా ట్యూబర్క్లోస్ లాంటి ఇన్ఫెక్షన్లు కానీ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. క్షయవ్యాధి కూడా ఉంటుంది, దాన్ని ట్యూబర్క్యులర్ గ్రాన్యులోమా అలాగే చీము పట్టడం, బ్రెయిన్ లో చీము పట్టడం కూడా జరుగుతుంది. కొంతమందిలో ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇయర్ ఇన్ఫెక్షన్ అది పసుపట్టి ఆ పసుపు మళ్ళీ బ్రెయిన్ చేరే అవకాశం ఉంటుంది. దాన్ని సిఎస్ఓఎం అంటారు, దాని ద్వారా ఏఎస్ఓఎం కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్రెయిన్ చేరితే మళ్ళీ బ్రెయిన్ లో యాబ్సిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరైనా సరే ఇలా తలపోటు వస్తుందని కానీ ఎందుకు వస్తుంది, ఏ రీజన్తో వస్తుంది అనేది కన్సర్న్ డాక్టర్ని కలిసి ఆ తలపోటుకి కావాల్సిన నివారణ చర్యలు పాటించి ఒకవేళ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది రాను రాను అది ప్రమాదం దించి అది బ్రెయిన్ ట్యూమర్లు కానీ ఏదైనా సరే అది పేషెంట్ కి ప్రమాదకరమైన జబ్బుగా పరిగణించబడుతుంది. సింపుల్ తలపోటుగా తీసేయకూడదు. వెన్నుపూస సమస్యలు ఎలా ఉంటాయి, ఆ వచ్చినప్పుడు దానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయి కూడా వివరించండి. వెన్నుపాము సమస్యలు అంటే అండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే యూజువల్ గా వెన్నుపాము అనేది మెదడు యొక్క చివరి భాగం నుంచి స్టార్ట్ అయ్యి మనకి టిప్ ఆఫ్ ది కాక్స్ అంటారండి, అంతవరకు స్పైనల్ కార్డ్ యొక్క రూట్స్ అన్ని ఉంటాయండి. అందులో సివి జంక్షన్ ఉంటారు, అక్కడ స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి మనకి సర్వైకల్ అంటే మెడ భాగము, వదర భాగం, అలాగే లంబోసాక్రల్ రీజియన్ అంటారండి. అక్కడ వరకు వెన్నుపాము అనేది మనకి దాని యొక్క నరాలు, వెన్నుపాము దాని యొక్క నరాలు ఎక్స్టెండ్ చేయబడతాయి. దాని నుంచి మొత్తం కాళ్ళకి సప్లై చేయబడతాయి, మొత్తం మనకున్న అవయవాలన్నిటికీ నరాలు సప్లై చేయబడతాయి. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే అది సర్వైకల్ అంటే మెడ యొక్క భాగంలో అంటే పుట్టుకతో అయినా సరే సివి జంక్షన్ అంటారండి, అక్కడ సరిగా వెన్నుపాము యొక్క ప్రథమ భాగంలోనే అది నొక్కబడుతుంది అండి. ఆ నొక్కబడినప్పుడు కూడా ఏంటంటే కాళ్ళు చేతులు వీక్ అయిపోతాయి, తలనొప్పి రావడం, అలాగే తిరిగిపోవడం, తల తిరిగిపోవడం అంటారు, తల తిరిగి పడిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అది పుట్టుకతో వచ్చేది. అది కాకుండా యూజువల్ గా మనం అలా కాకుండా మనం పడిపోవడం, రోడ్ యాక్సిడెంట్ లో పడిపోవడం వల్ల కానీ లేకపోతే బాగా బరువులు లేపడం వల్ల కానీ మనకు వెన్నుపాము యొక్క వెర్టెబ్రస్ మధ్యలో డిస్కులు అనేవి ఉంటాయండి. ఆ డిస్కులు యొక్క మీద బలమైన ఒత్తిడి పడడం వల్ల అవి ఏమవుతాయంటే రప్చర్ అయ్యి బయటకు వచ్చి మనకి మెడ భాగంలో అయితే చేతులకు సప్లై చేసేటువంటి నరాలని నొక్కుతుంది. అదే ఉదర భాగంలో అయితే ఇక్కడ ఈ భాగంలో ఉదర భాగంలో నొక్కుతాం వల్ల మనకి కాళ్ళు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పెయిన్స్, నొప్పు బాగా వస్తుందండి. అలాగే నడుము భాగంలో అయితే లంబోసాక్రల్ రీజియన్ అంటారు, ఆ భాగంలో నడుము యొక్క కింద భాగంలో బాగా నొక్కబడితే కాళ్ళలోకి అది బాగా నిప్పులు రావడం, తిమ్మురులు రావడం, ఇట్లాంటి తిమ్మురులు రావడం, అలాగే తిమ్మురులతో పాటు ఇంకా అలాగే వచ్చేస్తే వీక్నెస్ రావడం కూడా జరుగుతుంది. డాక్టర్ రామకృష్ణ గారు, ఈ వెన్నుపాము సమస్యలు ఏ వయసుల వారికి వస్తాయండి? యూజువల్ గా అండి చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన బిడ్డలు అయితే కంజెంటల్ అనామలీస్ అంటారండి. కంజెంటల్ అనామలీస్ అనేవి స్పైనల్ కార్డులు అంటే బ్రెయిన్ నుంచి మొదలు స్పైనల్ కార్డ్ కింద వరకు వస్తాయండి. ఇట్లా వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే ఎక్కువ భాగం
ఎక్కువ భాగం అయితే లంబోసాక్రల్ రీజన్ అంటారండి. నడుము యొక్క కింద భాగంలో వెన్నుపాముకి ఆ వెన్నుపాము పూర్తిగా డెవలప్ అవ్వకుండా ఏమో చేస్తాయంటే ఆ నరాలు అనేవి ఆ వెన్నుపాము ఇంకా అవి అంటుకుపోయి ఉంటాయండి. అవి బాగా డెవలప్ అవ్వకుండా ఓపెన్ అయిపోయి ఉంటాయి. దాన్ని స్పైనా బఫిడా అకల్టా అంటారండి. సో దీనివల్ల ఏంటంటే మెనింగోమైలోసీల్ అని ముడుపుల్లాగా స్వెల్లింగ్ లాగా వస్తాయండి. అందుకే పుట్టిన వెంటనే బిడ్డలకి వెనక భాగం ఏమైనా వాపులు కానీ కాయల్లాగా ఏమైనా వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి న్యూరో సర్జన్స్ ని కలవాలండి. కలిస్తే ఏంటంటే ఆ నరాలు అది అక్కడ సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల చుట్టూ కవరింగ్ లేయర్ ఆ ఏరియాలో ఫామ్ అవ్వకపోవడం వల్ల అవేమైపోతాయంటే అవి బయటికి ఎక్స్పోజ్ అయిపోతాయండి. వాటిని రప్చర్ అవ్వక ముందే మనం డాక్టర్ గారిని సంప్రదించి ఆ ఏరియాలో ఉన్నటువంటి అది ఆపరేషన్ చేయడం ద్వారా వాటిని మళ్ళీ లోపల పెట్టి అది ఓపెన్ అవ్వకుండా ఆ వెన్నుపాముకి ఆ నరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి వీలు ఉంటుంది. అవి కన్జెంట్లు పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్. పిల్లల్లో స్పైనల్ కార్డ్ ఎనామలీస్ అంటారు, స్పైనల్ ఎనామలీస్ వస్తాయి. అవి యూజువల్ గా లంబోసాక్రల్ రీజియన్ లో వస్తాయండి. కొన్నిసార్లు ఆ నరాలు బయటకు వచ్చేయడం, కొన్నిసార్లు నరాలతో పాటు ఫ్యాట్ రావడం, దాన్ని లైపోమాస్ అంటారు. అలా కొన్నిసార్లు వెన్నుపాము నరాలే బయటకు వస్తే లైపోమైలోసిన్ అంటారు, మెనింగోమైలోసిన్ అంటారు. సో ఇట్లాంటివన్నీ వస్తాయి. దీంతో పాటు నెక్క భాగంలో కూడా వస్తాయండి. అలాగే మెదడు కింద భాగంలో కూడా వస్తాయి. వాటిని కూడా మనం ఆపరేషన్ చేసి వాటిని గుర్తించి వస్తాయండి. వస్తాయి. సో యూజువల్ గా లంబోసాక్రల్ రీజన్ లో వస్తాయండి. దీని వల్ల ఏంటంటే లంబోసాక్రల్ రీజన్ వస్తే యూజువల్ గా కాళ్ళు చచ్చిపడిపోవడం అని, తర్వాత ఏంటంటే యూరిన్ మోషన్ ఇవన్నీ ఫ్రీగా అంటే పేషెంట్ కంట్రోల్లో ఉండవండి. సో అవి కొన్నిసార్లు కింద ఎలా ఉండిపోతాయి అంటే ఎండిపోము యూజువల్ గా ఆ నరాలు అనేవి ఎదుగుదలతో పాటు పైకి స్పైనల్ కార్డ్ అనేది పైకి వచ్చేస్తుంది యూజువల్ గా, కానీ రాకుండా ఆ కింద భాగంలోనే ఉండిపోతుంది. దాన్ని టెథర్డ్ కార్డ్ అంటారు. దాన్ని గుర్తించి మేము అకార్డింగ్ టు ఏజ్ లోపు దాన్ని ఆ టెథర్డ్ కార్డ్ ని రిలీజ్ చేస్తాం. సో కాబట్టి ఏదైనా సరే పుట్టిన వెంటనే బేబీకి ఏమైనా మెడ భాగంలో కానీ తల భాగంలో కానీ వెన్నుపాము పూర్తిగా కింద వరకు గ్లూటియల్ రీజియన్ వరకు పరీక్ష చేసి ఏమన్నా వాపులు ఉంటే వెంటనే దగ్గరగా ఉన్నటువంటి నరాల వైద్యులు ముఖ్యంగా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. డాక్టర్ రామకృష్ణ గారు, వెన్నుపూసలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ సమస్యలు వస్తాయి, వాటి నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వివరించండి డాక్టర్ గారు. యూజువల్ గా మెడ భాగము ఉదర భాగము లంబోసాక్రల్ రీజన్ అంటారండి. యూజువల్ గా ముందుగా చూస్తే మెడ భాగంలో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే యూజువల్ గా ఏంటంటే రెగ్యులర్ గా కంప్యూటర్ దగ్గర ఈ రోజుల్లో కంప్యూటర్ దగ్గర ఎక్కువ వర్క్ చేయడం కానీ, బాగా టైలరింగ్ చేయడం కానీ, తర్వాత ఏంటంటే బాగా వెయిట్ లిఫ్టింగ్ కానీ, తర్వాత ఏంటంటే ఎక్కువ ఎక్సెసివ్ గా హెడ్ బాత్లు చేయడం, పెద్ద పిల్లో పెట్టుకోవడం, బరువులు బాగా లేపడం, ఫాస్ట్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు యూజువల్ గా జర్కీ మూమెంట్స్ లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా రోడ్ యాక్సిడెంట్ లో కానీ వెయిట్స్ అంటే హైట్ నుంచి పడిపోవడం కానీ జరిగినప్పుడు మెడలో ఉన్నటువంటి డిస్కులు అరిగిపోతాయండి. మెడలో ఉన్న డిస్కులు అరిగిపోతాయి. ఆ డిస్కులు అరిగిపోవడం వల్ల ఆ డిస్కులు బల్జ్ అయ్యి పగిలిపోయి ఎన్నిపాము యొక్క స్పైనల్ కార్డ్ మధ్యలో కానీ లేదంటే ఆ రూట్స్ అంటారు మనకు సప్లై చేసే నరాలు, ఆ నరాలు నొక్కేయడం కానీ జరిగినప్పుడు ఏ భాగంలో నొక్కేస్తుందో ఆ భాగంలో మనకి చేతులు తిమ్ముర్లు కానీ, చేతులు నొప్పులు కానీ, ఒక చేయి రావడం కానీ లేదా రెండు చేతుల్లో రావడం కానీ, విపరీతమైనటువంటి నొప్పితో పాటుగా అంటే నెక్కలో స్టార్ట్ అయ్యి మెడ భాగంలో స్టార్ట్ అయ్యి అలాగా షోల్డర్ ఇలా జబ్బ నుంచి ఇలా కిందకి వేళ్ళు వరకు వస్తే ఆ నొప్పి ఎందుకు వస్తుందని చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని దానికి తగ్గటువంటి న్యూరాలజిస్టులు కానీ న్యూరో సర్జన్ కానీ కలిసి అవి ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా, ఎక్స్రే స్కాన్ చేయడం ద్వారా మనకి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం మందులు వాడుకోవాలా లేకపోతే రెస్ట్ ఇవ్వాలా, ఏమైనా మనం చేసే అవాయిడ్ చేయాలా లేదంటే ఆపరేషన్ చేయాలనేది అది నిర్ణయించబడుతుంది. కాబట్టి మెడలో ఎప్పుడైనా దీర్ఘకాలికంగా నొప్పులు వచ్చేస్తున్నా, తిమ్మురు వస్తున్నా, చేతులు వీక్ అయిపోతున్నా వెయిట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అది మెడ యొక్క భావం. ఇంకా
ఇంకొక సమస్య ఎక్కువగా వచ్చేది ఏంటంటే, ఎక్కువగా డైలీ లేబరర్ బాగా హెవీగా వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు యూజువల్ గా ఎక్కువ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నడుము యొక్క భాగంలో ఉన్నటువంటి ఈ డిస్కులు అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ డిస్కులు బాగా అరిగిపోయి బల్జ్ అయిపోయి అవి బాగా నొక్కేస్తూ ఉంటాయండి. దాని డిస్క్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇంట్రావెంట్రికల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ ఇంట్రావెంట్రికల్ డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఏమవుతుందంటే, అవి ఎక్కడ ఏ భాగంలో ఎక్కువ నొక్కబడుతుందో ఆ నరాలు ఎక్కడ నొక్కుతుందో ఆ రూట్స్ నొక్కడం ద్వారా కాళ్ళలో తిమ్ముర్లు, కాళ్ళలో నొప్పులు, అలాగే బటక్స్ లో నొప్పి, ఆ నొప్పి కింద భాగం వరకు పాదం వరకు రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సింపుల్ గా తీసుకోకుండా డాక్టర్ను సంప్రదించి స్కానింగ్ చేయించుకోవడం ద్వారా, మనకి ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రేస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూడవచ్చు, సమస్యను గుర్తించవచ్చు. అది గుర్తిస్తే దానికి తగ్గట్టుగా మనం మందుల ద్వారా, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా రెస్ట్ ఇవ్వడమా, లేదా మందులతో పాటు రెస్ట్ ఇవ్వడమా, లేకపోతే ఆపరేషన్ చేయడమా అనేది మేము నిర్ధారించి చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ వెన్నుపాము సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ మనం మొయ్యగలిగేటువంటి ఎత్తగలిగేటువంటి బరువులే ఎత్తాలండి. అంతేగాని అంతకంటే ఎక్కువ అంటే మనకు తెలిసిపోతుంది మన సామర్థ్యం ఎంత, మనం ఎంత వెయిట్ ఎత్తగలం అనేది మన సామర్థ్యం మనకు తెలిసిపోతుంది. అంతకంటే ఎక్కువగా బలవంతంగా ఎత్తినట్లయితే ఆ భారం అనేది మెడలో ఉన్నటువంటి డిస్కులు, స్పాంజ్ లో ఉన్నటువంటి డిస్కుల మీద కానీ, అలాగే నడుములో ఉన్నటువంటి వాటి మీద కానీ, నడుములో ఉన్నటువంటి డిస్కుల మీద కానీ ఆ భారం పడితే అవి రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా హెవీ వెయిట్స్ అనేవి ఎత్తకూడదండి. అలాగే ఈ మధ్యకాలం అయితే యంగ్ పీపుల్ కూడా ఎందుకు వచ్చేస్తుందంటే డిస్క్ ప్రాబ్లం, వాళ్ళు ఫిట్ గా ఉండాలని చెప్పి బాగా జిమ్ లో ఎక్కువ టైం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఎక్కువ టైం అంటే అధిక వ్యాయామం కూడా. సో ఎక్కువ టైం చేస్తే బాగా ఇంకెక్కువ స్లిమ్ అయిపోతాం, ఫిట్నెస్ బాగుంటది అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఎక్కువ చేయడం వల్ల ఏమంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే, ఈ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఎక్కువ అలాగే స్ట్రెస్ పడిపోయి డిస్కులు పగిలిపోయి ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చేస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే, సడన్ డిస్క్ ప్రొలాప్స్ వస్తే సడన్ గా పేషెంట్ భయంకరమైనటువంటి అన్బేరబుల్ పెయిన్ వచ్చి పేషెంట్ సిక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి జిమ్కి వెళ్తున్నప్పుడు అంటే ఎక్కువ వెయిట్స్ లేపకూడదు, అలాగే తగు మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి తప్ప విగరస్ గా ఎక్కువగా ఎక్సర్సైజ్ అనేవి కూడా చేయకూడదు. అదే కాకుండా ఏదైనా సరే బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ల దగ్గర, అలాగే నార్మల్ కూడా హెవీ స్పీడ్ లో వెళ్ళిపోవడం, అలాగే జర్కీ మూవ్మెంట్స్, సడన్ బ్రేక్ వేయడం, సడన్ గా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఫాస్ట్ రన్ చేయడం, ఇలాంటివి కూడా చేసినప్పుడు ఈ జర్కీ మూవ్మెంట్స్ వల్ల కూడా ఈ సర్వైకల్ అంటే మెడలో ఉన్నటువంటి డిస్క్స్, అలాగే నడుములో ఉన్నటువంటి డిస్క్ కూడా కదిలిపోయి వాటి వల్ల కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఫాస్ట్ రన్నింగ్, ఫాస్ట్ జంపింగ్, అలాగే ఎక్కువ స్పీడ్ గా బండి డ్రైవ్ చేయడాలు, ర్యాష్ డ్రైవింగ్, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు యూజువల్ గా సర్వైకల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెడ ప్రాబ్లం రావడానికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయండి. ఏమేంటంటే ఎక్కువ పెద్ద పిల్లో పెట్టుకోవడం, అట్లాంటివి చేయకూడదు. ఎక్కువగా తలస్నానాలు ఎక్కువ వీక్లీ ఎవ్రీడే చేసేయడం, కొంతమందికి పొద్దుటి సాయంత్రం చేసేయడం అలవాటు కూడా ఉంటది. అలాంటి అలవాట్లు లేకుండా ఒకసారి చేయాలి సార్, వారానికి 2 సార్లు అట్లా. అది కూడా విగరస్ గా చేయకూడదు, గట్టిగా చేయకూడదండి, గట్టిగా రబ్ చేయకుండా మామూలుగా సున్నితంగా చేయాలి. అలాగే తల కూడా లేడీస్ చిక్కులు తీస్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా చిక్కులు తీయడం, అట్లాగే ఫాస్ట్ గా తల రుద్దడం, ఇలాంటివి గట్టిగా చేస్తూ ఉంటారు మేల్స్ లో కూడా. అవి చేయకుండా నార్మల్ గా చేస్తే సరే ఇలా చేయాలి. తర్వాత ఏంటంటే కంప్యూటర్స్ దగ్గర కూడా కాన్స్టెంట్ గా కూర్చోవచ్చు అని నేను చెప్పను. కూర్చుని చూస్తున్నప్పుడు ఎక్కువ ఫ్లెక్స్ చేయకూడదు. ఎక్కువ ఫ్లెక్స్ చేయడం వల్ల డిస్కుల మీద అధిక భారం పడిపోయి డిస్కులు బల్జ్ అయ్యి కంప్రెషన్ వల్ల రూట్స్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ కూర్చున్నప్పుడు సాఫ్ట్ కాలర్ లాంటిది పెట్టుకుంటే మంచిది. సో సర్వైకల్ కారణాలు ఉంటాయి. అలాగే ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళు కూడా
లంబార్ బెల్ట్ అని ఉంటుంది, అది కూడా పెట్టుకుంటే కొంతవరకు వాళ్ళకి దాని మీద ప్రెజర్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. సో త్వరగా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ నెక్ ప్రాబ్లమ్తో పాటు నడుము ప్రాబ్లమ్స్ కానీ త్వరగా రాకుండా ఉండడానికి ఆస్కారం. ఈ సమస్యలకి ఎలాంటి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది, ఏ ఏ సమయాల్లో చేయాల్సి ఉంటుంది వివరిస్తారా? అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చూసుకొని ఆ డిస్క్ యొక్క పరిస్థితి బట్టి, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ డిస్క్ ప్రొలాప్స్ అంటారండి, వాటిని చూసుకుని సివియర్ డిస్క్ ప్రొలాప్స్ అయితే మాత్రం మనం ఆపరేషన్ చేస్తామండి. మైల్డ్, మోడరేట్ అయితే మందులతోటి రెస్ట్ తోటి ప్రయత్నం చేస్తాం. అన్బేరబుల్ పెయిన్ వచ్చి మందులతో కాక భరించలేని నొప్పి వచ్చి మందులతో కాక నయం కావట్లేదు, రెస్ట్ తో నయం కావట్లేదు అన్నప్పుడు మనం ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, కంపల్సరీ సర్జరీ చేయాలి శాస్త్రం ప్రకారంగా అన్నప్పుడు మనం డిస్కెక్టమీ అనే ఆపరేషన్ చేసి దాని భాగంలో ఆర్టిఫిషియల్ డిస్క్ పెట్టడం కానీ పెట్టి, లేదా బోన్ గ్రాఫ్ట్ అని పెట్టి ఇంప్లాంట్ వేసి మనం మెడ భాగంలో అయితే ఆపరేషన్ చేస్తామండి. నడుము భాగంలో కూడా మనం ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అని కానీ, మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అని కానీ, ఈ లేజర్ డిస్కెక్టమీ అని కానీ, ఇట్లా చాలా సర్జరీలు వచ్చాయి, ఇవన్నీ చేస్తామండి. ఆపరేషన్ తర్వాత ఇలా ఏమైనా సమస్యలు వస్తాయి డాక్టర్ గారు? అంటే ఇన్ జనరల్ గా రావండి, కానీ కొన్ని సందర్భాల్లో రికరెన్స్ రేట్ అనేది ఉంటది, చాలా తక్కువ ఉంటది, కానీ రావు అని మేము చెప్పలేము. కొంతమంది పేషెంట్లకి చాలా తక్కువ మంది పేషెంట్కి వచ్చే అవకాశం ఉంటది కొంతమంది. దాంతో పాటుగా వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాటి డిస్కైటిస్ అని డిస్కైటిస్ ప్రాబ్లం అని అంటారు. సో వాటికి ఏంటంటే పేషెంట్కి అందుకే మంచిగా ప్రాపర్గా మంచి యాంటీబయాటిక్ స్టెరిలైజ్ టెక్నిక్ మంచిగా వాడి మంచిగా పేషెంట్కి కావాల్సినవన్నీ మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి పేషెంట్కి రికరెన్సెస్ అనేవి రాకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేయాలి, ఆపరేషన్ అయిన తర్వాత ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చేసిన సర్జరీ ప్రకారంగా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. రికరెన్సెస్ అనేవి వస్తాయి, కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి, కానీ చాలా తక్కువ వస్తాయి. అలాగే యూజువల్గా ఏంటంటే ఇమ్యూన్ సప్రెసెడ్ అంటే HIV కానీ, HBCG కానీ, HCV ఇలా ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు. అలాగే షుగర్ పేషెంట్స్ లో కానీ యూజువల్గా ఏంటంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు మిగతా పేషెంట్ కంటే వీళ్ళ మీద కొంచెం మేము జాగ్రత్త ఎక్కువ వహించవలసి ఉంటుంది. ఎందుకంటే షుగర్ లెవెల్ ఎక్కువైపోయినా ఇన్ఫెక్షన్ వస్తుంది, పుండ్లు త్వరగా మారు. అట్లాగే ఇమ్యూన్ కాంప్రమైజ్ అంటే సో వాళ్ళకి వ్యాధి శక్తిని బట్టి చూసుకుని వాళ్ళకి మందులు పెట్టుకుంటూ ముందుగా. డాక్టర్ రామకృష్ణ గారు, పుట్టుకతో వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తాయండి వివరిస్తారా? యూజువల్ గా పుట్టుకతో వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తాయంటే అండి, మొదటగా మనం చెప్పుకోదగినవి కన్సంగ్యునిటివ్ మ్యారేజెస్ చేసుకోకూడదండి. అంటే యూజువల్ గా దగ్గర సంబంధాలు అనేవి చేసుకోకూడదు. మేనరకాలు, తెలుగులో మేనరకం అనేవి దగ్గర సంబంధాలు చేసుకోకూడదు. అది ఒకటైతే, రెండవది ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు యూజువల్ గా మందులు అనేవి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 5 మాసాలు, యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్ వరకు కూడా, అంటే ఫస్ట్ 3 నెలలు చాలా క్రూషియల్. దాంతో పాటుగా 5వ నెల వరకు కూడా మందులు అనేవి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అనవసరమైన మందులు అనవసరంగా వాడకూడదు ఏదైనా, ఎందుకంటే ఈ మందులు అనేవి స్పైనల్ కార్డు యొక్క నోరల్ ట్యూబ్ ఎదుగుదల మీద, అలాగే శరీర భాగాల యొక్క అవయవాల మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రెయిన్ మొదలుకొని శరీర అవయవాలన్నీ కూడా ఏదో ఒక డ్రగ్ వల్ల ఏదో విధంగా ఇబ్బంది ఉంది. కాబట్టి యూజువల్ గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ అప్పుడు 5th మంత్ వరకు అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి, డెవలప్ అవుతాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మందులు అనేవి ఆచితూచి డాక్టర్లను అడిగి ఆ మందులు వేసుకోవాలి. ఏ మందు పడితే ఆ మందు వేసుకోకూడదు. అది. మూడవది ఏంటంటే ఆరోగ్యపరంగా వస్తే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చక్కగా ఐరన్ తో కూడినటువంటి ఆకుకూరలు, కాయగూరలు బలంగా తినాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ డెఫిషియన్సీ, మిథైల్ కోబాలమిన్ డెఫిషియన్సీ లేకుండా చక్కగా అన్ని న్యూట్రియంట్స్ ఉన్నట్టుగా ఆహారాన్ని తయారు చేసుకుని చక్కగా బెల్లంతో ఐరన్ ఎక్కువ ఏ ప్రొడక్ట్స్ లో ఉంటుందో అవి బాగా బలంగా తింటే ఇక ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బిడ్డకు ఈ యొక్క కంజెంటల్ అనామలీస్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా ప్రాబ్లమ్స్ ని తక్కువ రాకుండా మనం చేయగలుగుతామండి. డాక్టర్ గారు,
ఈ గర్భిణితో ఉన్నప్పుడు తొలి దశలో ఏ ఏ మందుల వాడకాన్ని తగ్గించాలి డాక్టర్ గారు? యూజువల్ గా పెనిసిలిన్ గ్రూప్ మందులు వాడుకోవచ్చు అండి. మిగతా యాంటీబయాటిక్స్ అనే పెనిసిలిన్ గ్రూప్స్, సెఫలోస్పోరిన్ గ్రూప్స్ అని కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందులు వాడుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో ఉండగా మిగతా యాంటీబయాటిక్స్ అనేవి దాదాపుగా అవాయిడ్ చేయాలి. అవి యాంటీబయాటిక్స్ కోసం వస్తాయి. మిగతా అదే టెట్రాసైక్లిన్స్ కానీ కొన్ని డ్రగ్లు ఉన్నాయి, ఇంకా క్యూరోలోర్స్ అని, సిఫ్రోఫ్లాక్సిన్స్, ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి, క్లోరోఫెనకాల్ ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి. ఇవి వాడకూడదు. వీటితో పాటు తల్లి కాక ఫిట్స్ ఉన్నప్పుడు, తల్లికి ఫిట్స్ ఉన్నప్పుడు, వీళ్ళ గర్భిణి అయినప్పుడు కొన్ని రకాల మందులు ఉన్నాయండి. లిబిట్రాసిటమ్ అని, ఆ ఫిట్స్ కి సంబంధించి లిబిట్రాసిటమ్ లాంటి కొన్ని, ఇంకా ఈ మధ్య ఇంకా కొత్త రకాల మందులు వచ్చాయి, అంటే కార్బోమెజిపిన్ ఇలాంటి డ్రగ్స్ ప్రెగ్నెన్సీలో ఫిట్స్ టైంలో వాడుకోవాలండి. అంతేగాని ఫెనటాయిల్ లాంటి డ్రగ్స్ గర్భిణీగా ఉన్నప్పుడు వాడకూడదండి. డాక్టర్ రామకృష్ణ గారు, మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యల గురించి మా ప్రేక్షకులకి ఎంతో వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ధన్యవాదాలు.